ఆచి చికెన్ మసాలా. మరో చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది అమరావతి. ఇవాళ 2 కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలే ఈ బ్రేకింగ్ లో చూద్దాం డీటెయిల్గా. సీడ్ యాక్సెస్ రోడ్డుని ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ రాజధాని రాజమార్గంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండబోతోంది. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం చేస్తున్నారు. 1519 కోట్లతో 21 కిలోమీటర్లతో ఈ రహదారి నిర్మాణం చేస్తున్నారు. రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. రాబోయే 3 ఏళ్లలో అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 8 నుంచి 10 నెలల పాటు గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్ని ట్రాక్లో పెట్టడానికే సరిపోయిందన్నారు. ప్రజల ఆనందం చూడలేక మావిగన్ని జగన్ తెరపైకి తెచ్చారన్నారు. పార్లమెంట్లో అమరావతి బిల్లు పెట్టిన రోజే మావిగన్ అన్నారు. కొందరు వైసీపీ నాయకులు విజయవాడ అంటున్నారని విమర్శించారు. రాజధాని పనులు చూసి వైసీపీ నేతలు మాట్లాడాలని మంత్రి సూచించారు. మంత్రి ఏమన్నారు పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్. మంత్రి నారాయణ మనతో ఉన్నారు. సార్, దశాబ్దం నాటి కళ చాలా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏం స్పందించదలుచుకున్నారు? మొదటి సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది ఒకటి వచ్చి మంగళగిరి రోడ్డుకి జాయిన్ అవుతుందండి, ఒకటి వచ్చి నేషనల్ హైవేకి జాయిన్ అవుతుంది. ఏదైతే మంగళగిరికి జాయిన్ అవుతుందో దాన్ని యాక్చువల్గా పూర్తి చేయడం జరిగింది. ఇన్ని రోజులు కరకట్ట మీద యాక్చువల్గా పోయి పరిపాలన చేయడం జరుగుతుంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని ఇనాగరేషన్ చేస్తే దీని మీద నుంచి రాకపోకలన్నీ జరగడం జరుగుతుంది. మధ్యలో ఎట్లా అనిపించింది సార్ మీకు? మొదట 2016లో ప్రారంభమయ్యాయి, తర్వాత పనులు ఆగిపోయాయి, అనేక హడ్డీల్స్ వచ్చాయి, ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కావచ్చు, మళ్ళీ ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఎట్లా అనిపించింది? ఇప్పుడు పూర్తయిన నేపథ్యంలో ఎలా చూస్తుంది ప్రభుత్వం? మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత రైతు సోదరులందరినీ ల్యాండ్ పూలింగ్కి రమ్మన్నాం. అయితే కొంతమంది మాత్రం దానికి రాలేదు, విముఖత చూపించారు. అయితే దానికి మేమైతే ఓపికగా ఉండే, మేము ఎప్పుడు తొందరపడలా. దాదాపు ఆల్మోస్ట్ 1 year 10 months ఆల్మోస్ట్ వెయిట్ చేసాం. అయితే ఇంకా కూడా అంటే కొద్దిమంది, వెరీ ఫ్యూ. అయితే ల్యాండ్ అక్విజిషన్ బాగుండా ఎలాగా ఉంటే ఏదైతే రైతు సోదరులు ఆ రోజు 34,000 ఎకరాలను కేవలం 58 రోజులు ఇచ్చారో అదంతా వృధా అవుతుందని ల్యాండ్ అక్విజిషన్ పెట్టి ఆ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దాంతో బ్రిడ్జ్ పని పూర్తయింది. ఏదేమైనా 2 సంవత్సరాలు 2 నెలలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు 2 నెలలు దాదాపు మాకు ఒక 8 to 10 months గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్ని ట్రాక్లో పెట్టి వర్క్ చేయడానికి ఇచ్చింది. రియల్ వర్క్ జరిగింది తీసుకుంటే కరెక్ట్గా మనకు ఒక 12-14 నెలలే. రాబోయే 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ 100% పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతి పట్ల ఏం జరుగుతుందన్న అందరూ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే మిగతా తెలుగు ప్రజలు కావచ్చు. ఏం చెప్పదలుచుకున్నారు సార్ వీటి నేపథ్యంలో? మొదటి ప్రాజెక్టు, ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు మొదటగా స్టార్ట్ చేస్తున్నాం, దీన్ని లాంచ్ చేయబోతున్నాం. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరైనా 2028 ఆగస్టుకి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు డెడ్లైన్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్లు, డ్రైన్స్, వాటరు, సివరేజీ, స్టామ్ వాటరు, తర్వాత అదేవిధంగా అధికార భవనాలు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల యొక్క 6 టవర్లు, ఎమ్మెల్సీల యొక్క 3 టవర్లు కూడా పూర్తయినాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో దాన్ని జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ మంత్ ఒక 6 నుంచి 8 టవర్లు, అటు గ్రూప్ డి కావచ్చు, టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు, లేదా మినిస్టర్ల బంగళాలు కావచ్చు, లేదా ఐఏఎస్ బంగళాలు కావచ్చు, ఐఏఎస్ టవర్లు కావచ్చు, ఎవ్రీ 15 daysకి కొన్ని యాక్చువల్గా జిఏడికి హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా ప్రిపేర్ అయ్యి ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనవరి లోపల ఈ యొక్క అధికార భవనాలు ఏదైతే ఉందో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రతిపక్షానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షం వాళ్ళు ఒకసారి 30,000 ఎకరాలు అమరావతిలో అన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 3 ముక్కలాడు మళ్ళీ మావిగాని అన్నారు. ఏది అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు బిల్లు పెడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మావిగాని అన్నారు. అంటే ఆ సంతోషాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఫిక్స్ అవుతుందనే ఈ యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆనందాన్ని చూడలేక మావిగారిని తెర మీద తెచ్చాడు. మళ్ళీ కొందరు వచ్చి వాళ్ళ పార్టీ నాయకులు విజయవాడ అంటున్నారు. ఏది ఏంటన్నా ఇక్కడ జరిగేది వచ్చి చూసి కళ్ళతో అయిపోతుంది అమరావతి. ఫస్ట్ ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది అనుకుంటే ఎవరు మాట్లాడరు. ఏమి చూడకుండా రూమ్లో కూర్చొని మాట్లాడి తిట్టే ఉంటుంది. ఇదే చేస్తే ప్రజలు కార్యక్రమానికి ఇన్వైట్ చేశారా?
ప్రతిపక్షాన్ని కూడా సార్? ఈ కార్యక్రమానికి యాక్చువల్గా ఇది సిఆర్డీఏకి సంబంధించిందండి. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఇక్కడ మంత్రులు, ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం పిలవడం జరిగింది. సురేష్తో ఈశ్వర్, TV9, సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి.